పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సీఎంకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, నేతలు కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా ఉదయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేవి వెల్లువెత్తున్నాయి. ఏదైతే ఉదయం ఆయన అధికారిక నివాసం ఉండవల్లిలో కూడా అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు, అలాగే మంత్రులు, పలువురు పార్టీ సీనియర్ నేతలు, అలాగే ఉన్నతాధికారులు కూడా ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఇంద్రకీలాద్రికి వెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నారు. అక్కడ ఆశీర్వచనం పొంది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి కూడా వేడుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్ కు వెళ్లారు. రాజ్భవన్ లో కూడా గవర్నర్ కి అబ్దుల్ నజీర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అటు సీఎం అలాగే గవర్నర్ ఇద్దరు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే కొత్త ఏడాది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు సంబంధించి వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు అరగంట పాటు సీఎం చంద్రబాబు అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ మధ్య చర్చలు జరిగినట్టుగా సమాచారం ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా సీఎం ఇప్పుడు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కి సీఎం ఇవాళ వస్తారని, ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున పోటెత్తారు. ఉదయం నుంచి కూడా సీఎం ఎప్పుడు పార్టీ కార్యాలయానికి వస్తారా ఏంటి అన్న దాంతో పార్టీ కార్యాలయం మొత్తం తొందరగా నెలకొంది. ఏదైతే ఒక మొత్తం కిక్కిరిసిపోయి శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయానికి రాగా నాయకులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ముఖ్య నాయకులు వాళ్ళందరి చేత శుభాకాంక్షలు తీసుకుంటారు సీఎం. ఆ తర్వాత ప్రజల నుంచి అలాగే పార్టీ శ్రేణుల నుంచి కూడా శుభాకాంక్షలు అందుకున్నారు. మొత్తంగా చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయం మొత్తం ఒక సందడి వాతావరణంలో ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.